అందరికీ నమస్తే అండి. ఇవాళ మటన్ కీమాతో కూర చేశానండి. చిన్న వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కీమా కడిగి పెట్టుకోవాలండి. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని సగం కీమాలో వేసి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొద్దిగా నీళ్లు జల్లి ఈ గిన్నె కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 3 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగనీయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. అలాగే 1 చెంచా గరం మసాలా పొడి, కొద్దిగా నీళ్ళు వేసుకొని వేయించుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకున్న కీమా నీళ్ళతో సహా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో ఇంకా నీళ్ళు పోయక్కర్లేదండి, నీళ్ళు సరిపోతాయి. మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి. కూర ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇదేనండి మటన్ కీమా కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.